హాయ్ ఫ్రెండ్స్, నిన్న తాటి ముంజలు స్టోరేజ్ ఎలా చేయాలని చెప్పాను కదా. చిన్న సాల్ట్ వేసుకొని స్టోరేజ్ చేసుకొని నిన్నే వలిచి పెట్టుకున్నాను కదా. చూసారా, కొంచెం ఇప్పుడు వాటర్లో వేసుకున్నాను. కొంచెం 1 or 2 times కొంచెం ఇలా వాష్ చేసుకొని తీసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేశాను 1 time. నిన్న ఎలా అయితే స్టోరేజ్ చేశానో అలాగే ఉన్నాయి తాటి ముంజలు ఫ్రెష్గా. అప్పుడు తాటి ముంజలు జ్యూస్ ప్రిపేర్ చేయడం ఎలా అనేది నేను చెప్తాను. తాటి ముంజలు మనం ఇలా తీసుకున్న తర్వాత ఇవి 2 పీసెస్లో కట్ చేసుకోవాలి. 2 పీసెస్లో కట్ చేసుకోండి సరిపోతుంది. తాటి ముంజల్లో కొంచెం వాటర్ ఉండేటట్టే చూసుకోండి. వాటర్ ఉంటే దానికి ఉన్న ఒక టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది తాటి ముంజలు జ్యూస్ చేస్తారు, మిల్క్ అది వేస్తారు. బట్ నేను ఇందులో మిల్క్ అయితే అసలు యాడ్ చేయను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏంటంటే స్పెషల్ మనకి చలవ చేస్తుంది అనమాట. కోకోనట్ వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ ఈ తాటి ముంజల్లో జ్యూస్లో వేయడానికి గ్లాస్ కోకోనట్ వాటర్ తీసుకోండి కంపల్సరీగా. ఇప్పుడు దాంతోపాటు షుగర్ ఒక 4 spoons తీసుకోవాలి. 4 spoons షుగర్ తీసుకొని ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఒక తాటి ముంజని ఎందుకు సైడ్ చేశానంటే, మనం జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ పైన సర్వ్ చేసుకోవడానికి. ఇప్పుడు బ్లెండ్ చేయడానికి మనం చూసాం కోకోనట్ వాటర్ వేసుకుంటాం. ఒక గ్లాస్ కోకోనట్ వాటర్ తర్వాత 4 spoons షుగర్ యాడ్ చేద్దాం. 4 spoons షుగర్ యాడ్ చేద్దాం. ఇది బ్రౌన్ షుగర్. వైట్ షుగర్ని అవాయిడ్ చేయండి, మన హెల్త్కి కూడా మంచిది కాదు. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను మీకు. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. బ్లెండ్ చేసుకున్నాను. చూసారా, కొంచెం థిక్గా కంటెంట్ చూసారా, థిక్గా వచ్చింది. మనం కోకోనట్ వాటర్ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా థిక్గా వచ్చింది. బట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వాటర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం. ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, ప్లస్ ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. మరీ అంత చిక్కగా చేసుకోకండి. ఇద్దరికైతే ఒక 4 ముంజలు అయితే సరిపోతాయి తాటి ముంజలు. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నాను. చూసారా, మరీ అంత ఇదిగా కాకుండా కొంచెం పల్చగా చేసుకోండి. మనం సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాటి ముంజల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఇలా తీసుకున్న తర్వాత చియా సీడ్స్ యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే, మనం వెయిట్ లాస్ ఏమైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా చియా సీడ్స్ వేసుకుంటే హెల్త్కి మంచిది.
స్టమక్లో ఉన్న బెల్లీ ఫ్యాట్ కూడా పోతుంది. చూసారా, చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎమ్మీగా తాటి ముంజులు జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదలరు. ఇందులో అస్సలు మిల్క్ మట్కే యాడ్ చేయకండి, ఎందుకంటే మిల్క్ యాడ్ చేసింది అది వేరే అయిపోతుంది. ఓన్లీ కోకోనట్ వాటర్ మాత్రమే యూస్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన హెల్త్ కూడా చలవ చేస్తుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఇలా జ్యూస్ చేసుకుంటేనే చాలా మంచిది. దీన్ని తాటి ముంజల సమ్మర్ జ్యూస్ అంటారు. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రెడ్డి గారి అమ్మాయి ఛానల్ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.